మీకోసం పనిచేసిన మీరందరూ బాగుండాలని కోరుకున్నా ఇలా మీకోసం ఆలోచించి మీరే మీ మనిషి ఆలోచించి మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయకి చెప్పన్నా, ఏదో పని మీద చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న.